హర హర మహదేవ శంభో శంకర్ నమశివాయ. జూలై 13 ఆదివారం 2025 రాశి ఫలాలు చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఆధ్యాత్మిక విషయాల కోసం ఫాలో అవ్వండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి, అంటే ఒత్తిడిని దాటడానికి పనికొచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ రోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. మీరు జీవితానికి సాఫల్యతను సంపాదించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. ఈ రోజు కూడా మీరు తీరిక లేని సమయాన్ని గడుపుతారు. కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేస్తారు. వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాట్లు, సెక్స్మయమని కొందరు అనుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. మీ నక్షత్ర గోచారం మీరు మీ స్నేహితులతో ఆనందిస్తారు అని తెలుపుతుంది. కానీ కొంతవరకే బాగుంటుందనేది గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఖాళీ మట్టి కుండను మూతతో సహా ప్రవహించే నీటిలో ప్రవహించేలాగా వేయండి. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు అయ్యే మందు. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తన్ని తరిమేస్తుంది. పెండింగ్ విషయాలు మప్పు పట్టి తెమలకుండా ఉంటాయి. సో ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం, మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కనపడుతుంది. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉంటుంది. మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగుతుంది. మీ తండ్రి గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతి తెస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సాయంత్రం వేళలో నీటిలో ముడి బొగ్గు ప్రవహించేలాగా చేయండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద రెండూ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి. మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టే ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివల్ల మీకు మంచి లాభాలుంటాయి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అసలు బంధుత్వాలనే వదులుకుందామా అనేంతగా తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు. ఈరోజు మీ స్నేహితుల ముందు అతిగా ప్రవర్తించవద్దు. ఈ అలవాటు వలన మీకు మీ స్నేహితులకు మధ్య ఉన్న సంబంధాలు అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీరు సోదరుణ్ణి సంతోషంగా చూసుకోండి. మీ సోదరుడితో సినిమాలకు అలా వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల మీ కుటుంబం అనేది కొంచెం మంచిగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఎందుకంటే బలహీనమైన శరీరం మనసును కూడా దుర్లభం చేస్తుంది. మీలో దాగి ఉన్న శక్తులను మీరు గుర్తించాలి. ఎందుకంటే మీకు లేనిది బలం కాదు, సంకల్పం. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజిల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీరు ఇంటిపైన పడుకొని ఆకాశాన్ని చూడటానికి ఇష్టపడతారు. మీ ఖాళీ సమయాన్ని ఇలాగే గడిపేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆర్థిక జీవితం కోసం అర్హులైన ప్రజలు, విద్యావేత్తలు, పండితులు ఇలాంటి వాళ్ళకి పుస్తకాలు, విద్యకు సంబంధించినవి ఏవైనా పఠన సామగ్రి
సామగ్రిని ఇవ్వండి. మీకు ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది. ఈ రోజు మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ధ్యానం మంచి రిలీఫ్ని ఇస్తుంది. మీరు విద్యార్థులైతే, మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు, బాధకు గురి చేస్తాయి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు. ఈరోజు సామాజిక, మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. మిమ్మల్ని మీరు ఒత్తిడి అవ్వకుండా చూసుకోండి. సో ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆదాయం బాగా పెరగడానికి ఇంట్లో చేపల కోసం ఒక కృత్రిమంగా జలాశయాన్ని అంటే అక్వేరియం లాంటిది పెట్టుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీకు కొద్దిగా శారీరకంగా, మానసికంగా బలహీనంగా అనిపించవచ్చు. కొద్దిపాటి విశ్రాంతి, బలవర్ధకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారు. కాబట్టి మీ శక్తిని మీరు పుంజుకుంటారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియాలు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు, కానీ బాగా డిమాండింగ్ చేసేలాగా ఉంటారు. ఈ రోజు మీ విలువైన కానుకలు, బహుమతులు వంటివి ఏవి పనిచేయక రొమాన్స్ సఫర్ అవుతుంది. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేదంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేసే అవకాశం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో లేదంటే స్నేహితులతో కలిసి ఇంటర్నెట్లో సినిమాని ఈరోజు చూస్తారు. ఇది మీకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక తులారాశి విషయానికి వస్తే మీరు ఏ పాటి వృద్ధిని పొందలేరు. కారణం మీ నిరాశావాదం. మీరు ఇప్పటికైనా వరి అవ్వకుండా ఆలోచనను కొనసాగే శక్తిని కూడా మీరు చూసుకోండి. అదే గుర్తుంచుకుంటేనే మీరు అభివృద్ధి చెందుతారు. ఈ రోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్ గా ఉండే రోజు అవుతుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకు లేదా షాపింగ్ కు వెళ్తారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది. ఈ రోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు. ఈ రోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యం కోసం రాగి నాణెం లేదంటే రాగి ముక్కను మీ జేబులో పెట్టుకోండి. ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి. మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది సలహాలు తీసుకోండి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా, తలెత్తుకునేలాగా చేస్తారు. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కల్పించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమాశ్చర్యాలను కలిగి ఒక బహుమతి కూడా అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈ రోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ ని అందుకుంటారు. మీరు ఆనందించలేని ఇతరుల సాన్నిహిత్యం మీకు చికాకును కలిగిస్తుంది. కాబట్టి తెలివిగా ఎవరితో ఎలా ఉండాలి అనేది ఆలోచించి మాట్లాడండి. ఈ రోజు మీరు చేయాల్సిన చికిత్స, భోజనం సమయంలో పంచదార, కాయధాన్యాలు తినడానికి ప్రయత్నించండి. మీకు బలంగా, ఆర్థికంగా కూడా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడిలకు కారణమవుతారు. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు, కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి. కానీ అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రయత్నించినంత మాత్రాన అనుకోవద్దు. కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి తప్పకుండా ఉత్సాహాన్ని ఇస్తుంది. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ చేయడం లేదా పరిహాసం ఆడటం చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు
ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది. నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన యాత్రని మీ మనసుకు దగ్గరైన వారితో అందిస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక అవకాశాలను పెంచుకోవడానికి వెండి గాజును ధరించండి. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబం బాగుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఎటువంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. తెలివిగా మదుపు చేయండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ, ఆతృతలకు కారణం కావచ్చు. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడుపుతారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు. ఈరోజు మీరు సహాయం చేసే స్నేహితుడు ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ కుటుంబ జీవితం ఆనందపరిచేందుకు వినాయకుడికి లేదా విష్ణువు ఆలయంలో కాంస్య దీపాన్ని దానం చేయండి. ఎవరికైనా ఈ రోజు ఆరోగ్యం, సంపద పర్వాలేదు. కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే పిల్లల సాన్నిధ్యంలో ఓదార్పుని అనేది పొందండి. మీ స్వంత సంతానమే కాదు, అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి ఉంటుంది. వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతనను, ఆందోళనను ఉపశమనం చేస్తారు. వినోదం, విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. ఈ రాశికి చెందిన వాళ్ళు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా ఉంటుంది. ఈ రోజు ప్రారంభంలో మీరు సోమరితనాన్ని కలిగి ఉంటారు. కానీ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యం కోసం ఆ పరమశివుణ్ణి పూజించండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే అదృష్టం పైన అస్సలు ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికొస్తుంది. ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఒకవైపు ఆకర్షణం ఈ రోజు వినాశకారిగా రుజువు అవుతుంది. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు. ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితులను కలుసుకోబోతున్నారు. కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి. లేదంటే రోజు మొత్తం కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మునులను, ఋషులను గౌరవించండి. ఆహారం కల్పించండి. ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం పర్వాలేదు. ఇది ఇవాల్టి జూలై 13 ఆదివారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. హర హర మహదేవ, శంభో శంకర, నమః శివాయ.